ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనూరు మండలం ఎన్జీ ఒక్రానా అత్తిమేల్ ఎలుగొయ్ రహదారిపైన నాట్లు వేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ రోడ్డు కొద్ది వర్షం పడంగానే మొత్తంకి బురదమయం తయారవుతూ ఉంది. ఈరోజు అనేక జనాలు ఇక్కడ వెళ్తూ ఉంటారు, వెళ్ళి పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. చాలామంది హాస్పిటల్ పరిస్థితులు ఉన్నాయి, గాయాల పాలైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇక్కడ జనాలు ప్రాణాలు పోతేనే ఈ రోడ్లు వేసే పరిస్థితిలో ఉన్నారేమో నేను అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ గతంలో కూడా ఈ రోడ్డు పైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే పోరాటం చేయడం వల్ల సాధించాం. ఇప్పుడు కూడా మళ్ళీ సిపిఎం పార్టీ పోరాటం చేయగలుగుతుంది. గతంలో చేసిన మాదిరి కూడా ఈ రోడ్ వేసే వరకు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది. మనూరు మండలం ఎలుగొయ్ అతిమేల అట్లనే ఏటిగడ్డ ఒక్కరేనికి సంబంధించినటువంటి రహదారి చూసినట్లయితే పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చిన్నపాటి వర్షానికి మొత్తం నీళ్లు నిలబడి బుర్జమయం కావడంతో ఈ 3 గ్రామస్తులు తిరగడానికి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటు నారంకేడు డివిజన్ కేంద్రంగా ఉంది కాబట్టి అక్కడ ఆర్డీఓ కార్యాలయానికి సబ్ కలెక్టర్ మేడం గారికి ఇతర సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా అట్లనే నారంకేడు ఏదైనా ఇతర అవసరాల కోసం వెళ్ళిన క్రమంలో ఇక్కడ ఈ 3 గ్రామస్తులకు సంబంధించినటువంటి ప్రజలు ఈ రోడ్లపైన ప్రయాణం చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళలను ఫెస్టివల్కు తీసుకెళ్లాలన్నా ఈరోజు చాలామంది ఈరోజు 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ మొత్తం బుర్జమయం కావడంతో స్కిడ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలామంది ఇక్కడ నిన్న మొన్న చిన్నపాటి వర్షానికి 2 వీలర్స్కి సంబంధించినటువంటి వెహికల్ మీద వెళ్తున్న క్రమంలో ప్రజలు పడ్డటువంటి ఘటన కూడా ఉంది. గతంలో పాలకులకు కూడా విన్నవించినాం, మట్టి తవ్వి కొంతవరకు డాంబర్ రోడ్డు వేసినటువంటి పరిస్థితి అది మళ్ళీ తర్వాత ఇప్పుడు అధ్వానంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఈరోజు జెండాలు మారుతున్నాయి తప్ప వాళ్ళ ఎజెండా మారట్లేదు. అందుకే ఈ ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజా సమస్యలు ఎందుకు మారట్లేదు అనేటువంటిది మేము సిపిఎంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు జెండాలు మారడమే కాదు, ఇవాళ ఎజెండా మారాలి. ప్రజల సమస్యల కోసం ఈరోజు ప్రభుత్వాలు మారాలి, ప్రభుత్వాలు నిలబడాలి. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వాలు నిలబడితే ఈరోజు ప్రభుత్వాల దగ్గరికే, ఈరోజు పాలకుల దగ్గరికే నాయకుడు ఎవరు కావాలనేటువంటిది ఈ ప్రజల నిర్ణయం చేస్తారు. కాబట్టి మీరు గనక ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలకులు ఈ విధంగా వ్యవహరిస్తే మోరీలు రోడ్లు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు మీకు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి ఆ విధంగా ప్రజలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఈరోజు మోరీలు రోడ్లు ఇవన్నీ కూడా పగడబందీగా రహదారులు నిర్మిస్తే తప్ప ఈరోజు ప్రజలకు కనీస సౌకర్యాలు నిర్మించే విధంగా ఉండాలి అనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రోడ్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజలను ఈరోజు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఆఫీసు ముట్టడి చేయడం కోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్గంలో మనూరు మండలం సంబంధించి అత్తిమేల్ ఎలుగొయ్ అట్లనే ఎన్జీ ఒక్రానా గ్రామాలకు సంబంధించిన రోడ్డు చాలా మొత్తం ధ్వంసమైంది. వెంటనే ప్రభుత్వ అధికారులు దీన్ని సందర్శించి పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిన్న మొన్న అంతకుముందు జర్నలిస్టులకే యాక్సిడెంట్లు అయిన పరిస్థితి ఉంది. పాలకులు ఇప్పటివరకు కూడా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఈ నియోజకవర్గంలో పట్టించుకోవాలి కదా. ఇవాళ ఎన్ని సమస్యలున్నా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? వెంటనే ఈ రోడ్ల సమస్యలన్నీ పరిష్కారం చేయాలి, అట్లనే ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. ఖచ్చితంగా పరిష్కారం చేయకపోతే ప్రజల్ని సమీకరిస్తాం. 100%గా ప్రజలతో సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పేసి పాలకులకు హెచ్చరిక చేస్తున్నాం.